చూస్తే వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు జగన్తోనే సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం రఘునాథపల్లి మండలం కంచనపల్లిలో మహానేత విగ్రహాన్ని ఆవిష్కరించారు. వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పెన్షన్లు, మహిళలకు రుణాలు, రైతులకు స్థిరీకరణ నిధి, ఆరోగ్యశ్రీ, 108 అమ్మఒడి పథకాలని జగన్ నేతృత్వంలోనే అమలవుతాయన్నారు. జగన్ సెప్టెంబర్లోగా తిరిగి వస్తారని విజయమ్మ చెప్పారు. వైఎస్ఆర్సీపీ మీదనే మనం గెలవాలి, ప్రతి పంచాయతీ మీద కూడా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ, మరి రాజశేఖర రెడ్డి గారు సువర్ణ యుగంలో ఏ విధంగా 5 సంవత్సరాల 3 నెలల కాలంలో రాజశేఖర రెడ్డి గారు ఏమేం చేశారో అవన్నీ కూడా, ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా మనం జగన్ బాబు నాయకత్వంలో మనం అవన్నీ కూడా నెరవేర్చుకుందాం. ప్రతి ఒక్కరికి మేలు జరిగే రీతిగా రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగం ఉంటుందని, జగన్ బాబు నాయకత్వంలో జరుగుతుందని, దేవుడు దయదలిస్తే జగన్ బాబు సెప్టెంబర్ లోపలనే వస్తాడు. మరి ఒకవేళ కాకపోయినా సెప్టెంబర్ లో తప్పకుండా వస్తాడని నేను అనుకుంటా ఉన్నా. ధర్మం, న్యాయం మన పక్షంగా ఉంది. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్ బాబు కానీ ఏ నేరం చేయలేదు కాబట్టి తప్పకుండా జగన్ బాబు వస్తాడు. జగన్ బాబు నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని మళ్ళీ తెచ్చుకుందామని మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరుందని కోరుతూ, మీరు చూపించిన అభిమానానికి, ఆప్యాయతకు, ప్రేమకు మరొకసారి కృతజ్ఞతలు